నేచర్ బాగుందా అక్క? సూపర్ ఉంది. క్లైమేట్ కూడా భలే ఉంది. మంచిగా ఉంది అక్క. నిద్ర వస్తుంది ఇక్కడ పనుకుంటే. వెదర్ కూల్గా ఉంది కదా. అవునవును. అదే. ఇంకా నిద్రపోతామనే సమయానికి రామకృష్ణ అన్న లింక్ మళ్ళీ షేర్ చేశా. ఓకే. సప్న మళ్ళీ ఎక్కడ పోయిందో ఏమో. ఎటు పోయిందో ఏమో స్వప్న అక్క. 2:30కి మళ్ళీ గిఫ్ట్ లైవ్ పెడతది. కనకాంబరాల పూలు గిఫ్ట్ ఇద్దాం అక్క స్వప్న అక్కకి. ఇచ్చేద్దాం. ఇచ్చేద్దామంటే అక్క లేదు లైవ్ లో, ఎక్కడ వెళ్ళిందో ఏమో. 15 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్ లో ఉండదు, మెసేజ్ చేయండి, అలాగే లైక్ చేయండి. జోకర్ గారు ఉన్నారా అండి? ఇంకో మెసేజ్ టైప్ చేస్తున్నారా? ఓకే. లవర్ గురించి చెప్పింది ఇప్పుడే. మీ ఇంట్లో అన్నదమ్ము అమ్ము చూడు తమ్ముడు, అమ్మాయిలందరూ జాబ్ లేని అబ్బాయిలకే పడతారు. ఎందుకంటే జాబ్ చేసేవాడు ఎప్పుడు జాబ్ చుట్టూనే తిరుగుతాడు, కానీ జాబ్ లేని వాడు ఎప్పుడు అమ్మాయి చుట్టే తిరుగుతాడు. కానీ పెళ్ళి మాత్రం జాబ్ చేసేవాడినే చేసుకో. అమ్మో, మంచి చేసుకుంటారు. టాలెంట్ పర్సన్ అక్కో జోకర్. అవును, అమ్మాయి చుట్టే తిరుగుతాడు, కానీ పెళ్లి మాత్రం జాబ్ చేసేవాడినే చేసుకుంటారు. కరెక్ట్ అక్క. చుట్టూ తిరిగేవాడిని అయితే చేసుకోరు కదా. ఉమ్. ఎందుకంటే జాబ్ చేసే పైసలు వస్తేనే కదా పెడతారు. అన్నం పెట్టాలి కదా, సాగాలంటే జాబ్ చేసేవాడైతేనే సాగుతాడు కదా. ఇంకా బాగున్నాయి జోకర్ గారు, మస్తున్నాయి జోక్స్ అయితే. నాకు అలాంటి బాధే లేదండి. అలాంటి బాధ లేదా? ఎందుకు? నీ చుట్టూ ఎవరు తిరగట్లేరా? లేకపోతే నువ్వు ఎవరు చుట్టూ తిరగట్లేవా జోకర్ గారు? జోకర్ గారు, అలాగే ఇక్కడ వి నరేష్ క్రియేషన్స్ ఉంది కదా, తనకు కూడా గిఫ్ట్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా తమ్ముడికి. హాయ్ అక్క, తిన్నావా? కర్రీ ఏంటి? హాయ్ ప్రేమ్ తమ్ముడు, వెల్కమ్ టు అవర్ లైవ్. గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నావా? నేను తిన్నాను. మా కర్రీ వచ్చేసి ఏం కర్రీ అసలు తిన్నా మర్చిపోయినా. అదేంటక్క అలా మర్చిపోయావు? పుదీనా రైస్. పచ్చడి చేశాను చెప్పక్క రోట్లో. రాకిలి బండకి రోలుకి అట్లేం మధ్యలో. చేయలే, పుదీనాని మొత్తం మిక్సీ పట్టేసి రైస్ లాగా చేసేసిన. అమ్మ నాన్న అమ్మాయి వాళ్ళకు చెయ్యకుంటా అండి మ్యారేజా? ఆహా, వాళ్ళకి చెయ్యకుంటా ఏమన్నాడు? చేసుకుంటా అండి మ్యారేజ్. అర్థం కాలేదండి. అమ్మా నాన్న అమ్మాయి వాళ్ళకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడంటక్క. చెప్పకుండా ఎవరికి చేసుకుంటావా? చెప్పకుండా చేసుకుంటాడు? ఎందుకు? కొంపదీసి నీ భార్యకు గాని చెప్పకుండా చేసుకుంటావు మ్యారేజ్? తనకు చెప్పకుండా ఎట్లా చేసుకుంటారు తమ్ముడు? తనకు తాళి కట్టాలంటే ఫస్ట్ చూస్తుంది కదా తను. ఏమో చూడకుండా ఏమన్నా మ్యారేజ్ చేసుకుంటాడేమో నీకు చెప్పుకోకుండా. అదే గేమ్ స్టార్ట్ చేయక. ఏం గేమ్ ఆడాలి తమ్ముడు? నాకేం గేమ్ ఆడాలని చెప్తున్నావు నువ్వు? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు ఓపిక లేదు తమ్ముడు. ఏదో కొద్దిసేపు టైం పాస్. ఈవినింగ్ పెడితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడదాం అనుకుంటా, కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 7:38 అవుతుంది. బాబు అక్కడంతా ఎందుకక్క అంత లేట్? ఆడ క్రికెట్ ఆడతాడు కదా బాబు. అవును లెక్క. అక్కడే 7 అవుతుంది. ఆ నుంచి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 7:30 అవుతుంది. కథం అలసిపోతాం, తినేసి పడుకుంటాం. అందుకే ఇప్పుడే ఎక్కువసేపు పెడదామని డిసైడ్ అయిపోయినా. డైలీ కనీసం 1 అవర్ 2 అవర్ అన్నా పెట్టాలని. బావ తీసుకొని రాడా వచ్చేటప్పుడు? బావ డ్యూటీలోనే ఉంటాడు, తీసుకురాడు, నేనే వెళ్ళాలి. సాటర్డే సండేనే ఓన్లీ వాళ్ళకి ఎక్కువ టైం. అందుకే అమ్మ అక్క నాన్న నీకు అమ్మాయి స్కూటీ. వాళ్ళకు చూపిస్తే అమ్మ నాన్న అమ్మాయి వాళ్ళని చూపిస్తే చేసుకుంటాడంట. వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి వాళ్ళని చూపిస్తే. మీకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు. ఓ అయ్యా, వచ్చు అండి, కాకపోతే అది అర్థం కాలేదు. మీరు ఎట్లా పెట్టారండి? సారీ అండి. ఓకే అండి, ఇంకా ఏంటి చెప్పండి. 28 మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు. హైడ్ లో ఉండకుండా మెసేజ్ చెయ్యండి. నవ్వుతున్నాడు.